హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అప్డేట్ వచ్చేసరికి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇవి పక్కా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. వీటి వివరాలు ఏంటో చూద్దాం. చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ ది స్పెషలిస్ట్ ఆఫీసర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కింద ఈ పోస్ట్ రిలీజ్ చేశారు. ఇవంతా రెగ్యులర్ వేకెన్సీస్, ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ రిజర్వ్డ్ వేకెన్సీస్ ఆల్సో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. డిపార్ట్మెంట్ టెక్నాలజీలో వచ్చేసరికి జాబ్స్ చూడండి. అసిస్టెంట్ మేనేజర్ ఐటీ, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 54 ఉన్నాయి. వాటిలో అన్రిజర్వ్డ్ 33, ఓబీసీ 8, ఈడబ్ల్యూఎస్ 5, ఎస్సీకి 6, ఎస్టీకి 2 ఉన్నాయి. అలాగే మేనేజర్ ఐటీ, ఇంట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒక్కటే ఉంది, ఎస్టీకి 1 ఉంది. మేనేజర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ అండ్ క్లౌడ్, దీంట్లో 2 వేకెన్సీస్ ఉంటే ఓబీసీకి 1, ఎస్టీకి 1 ఉంది. తర్వాత మేనేజర్ ఐటీ ఎంటర్ప్రైజ్ డేటా వేర్ హౌస్, దీంట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1 ఉంటే అవి ఎస్టీ కింద 1 ఉంది. తర్వాత సీనియర్ మేనేజర్ ఐటీ పేమెంట్ సిస్టమ్స్, దీంట్లో 1 పోస్టే ఉంది, అది ఓబీసీకి ఇచ్చారు. తర్వాత సీనియర్ మేనేజర్ ఐటీ, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ అండ్ క్లౌడ్, 1 పోస్ట్ ఉంది, అది ఎస్సీకి రిజర్వ్డ్ అయి ఉంది. సీనియర్ మేనేజర్ ఐటీ వెండర్ అవుట్సోర్సింగ్, ఇది ఎస్టీకి 1 పోస్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి డీటెయిల్స్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ కాంట్రాక్టువల్ వేకెన్సీస్, ఇవి టెంటేటివ్, అంటే ఇవి కాంట్రాక్ట్ పోస్టులు. ఇవి ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ రిజర్వ్డ్ వేకెన్సీస్ కూడా వీటిలో కలిసి ఉన్నాయి. ఇది ఏ డిపార్ట్మెంట్ కింద రిలీజ్ చేస్తున్నారంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. దీని పోస్ట్ డిజిగ్నేషన్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 7 ఉన్నాయి. వాటిలో అన్రిజర్వ్డ్ 4, ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్, ఎస్సీకి 1 పోస్ట్ ఇచ్చారు. ఈ పోస్టులలో హారిజాంటల్ రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతుందని ఇచ్చారు, ఎవరైతే పర్సన్ విత్ డిసేబిలిటీ ఉందో. తర్వాత వీటికి ఇంపార్టెంట్ డేట్స్ అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి ఓపెనింగ్ డేట్ ఎప్పుడంటే 21/12/2024 10 AM నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ January 10, 2025కి క్లోజ్ అవుతుంది. ఇంకా మొత్తం డీటెయిల్స్ కోసం ఇక్కడ ఆన్లైన్ ఇచ్చాడు, ఆ లింక్ క్లిక్ చేసి చూడండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోండి.